అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి. ఎట్లా సార్ ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో మాకు అసలు జీతాలు లేవు ఇది లేవు అనుకుంటూ గగ్గోలు పెడుతూ మొత్తం వాళ్ళంతా కూడా వెళ్ళి గవర్నర్నే కలిసే పరిస్థితి వచ్చారు. మరి వాళ్ళు ఎట్లా ఏంటి మీ విశ్లేషణ? గవర్నర్ని కలిశారండి. వాళ్ళు రాష్ట్రపతి కూడా ఖాళీగానే ఉంటారు. ఆవిడ దగ్గర కూడా వెళ్ళిపోమని అబ్దుల్ కలాం గారు ధర్మవరం గేట్లోంచి బటన్ నొక్కగానే చాలా ఎక్కువ తయారు చేశారు రాష్ట్రపతి భవనాన్ని కూడా. పోయి కలిసిరామండి. ఏం కాదు, మనం ఏడన్నాము ఏం చేస్తున్నాం వ్యాపారాలు మర్చిపోయి ఖాళీగా ఉంటారు కదా అని గవర్నర్ని ప్రెసిడెంట్ని కలిస్తే ఏమవుతుందంటే మలయాళం సినిమా టైటిల్స్ లేకుండా పడుతుంది రేపు. చూసుకోమనంటే మీరు సార్ వాళ్ళ గురించి ఎందుకు చర్చిస్తున్నాం సార్? మనం ఏం చేశారని చర్చిస్తున్నాం చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉండడానికి కర్త కర్మ క్రియాలే ఉద్యోగులు, ఇంకెవరు కాదు వాళ్ళే. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. అసలు డికమాల్ డిపార్ట్మెంట్ దేనికి ఉందో ఎవరికి తెలియదు. మీరు ఏదైనా పని ఇక్కడ ₹1 లంచం ఒకటి ఏదైనా చేయగలిగితే నాకు చెప్పండి సార్, చేయించుకోగలిగితే. వాళ్ళందరూ కరప్టెడ్ పీపుల్. కరప్షన్ వాళ్ళ నరనరాల్లోనే ఉంది. ఎవరో పాపం టీచర్స్ కొంతమంది ఒక 10-20% పీపుల్ గ్యారంటీగా మంచి మనసు. వీళ్ళు 75 లక్షల ప్యాకేజీలు ఎత్తేసారు. ఈ ముసలి రిటైర్ అయిపోయే టైంకి మళ్ళీ 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ రాగానే వీళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్తో మొత్తం ఎంప్లాయీస్ని సభగా నమస్కారం అంచేత ఆ దిక్కుమల్లి స్టేషన్ని మళ్ళీ వీళ్ళేమో పెద్ద అచ్చాని పచ్చపోసలు అని చెప్పి యునానిమస్గా గెలిపించారు. అంటే మీరు నేను ఎందుకు బాధపడుతున్నాం? మీరేం బాధపడకండి. వాళ్ళని అసలు కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ రాష్ట్ర విభజన సమస్యలన్నిటికీ వాళ్ళే కారణం. వాళ్ళకి ఏం పని అండి? పొలిటికల్ పార్టీస్లో ఏదో రాష్ట్రాలు విభజించబడితే చస్తారు బతుకుతారు, అది వేరే సంగతి. వీళ్ళు మన రాష్ట్రం విభజించబడితే తెలంగాణకి ఎగిపోతున్నాయి, ఆంధ్రాకి ఎగిపోతున్నాయి, ఈ విధంగా ఇలా చేయాలి ఆ విధంగా ఇలా చేయాలని కనీసం అప్పుడున్న ముఖ్యమంత్రిగానే డ్రాఫ్ట్ ఇచ్చారా కనుక్కోండి. ఉద్యోగ సంఘాలు ఒకళ్ళు వచ్చింది లేదు, చిత్తశుద్ధి ఏడిసింది వీళ్ళకి. రాష్ట్ర సమస్యలు ఇలాగా నెట్ట నిలువుగా చీలిపోవడానికి వీళ్ళే కదా కారణం. మాకు ఆంధ్రాలో నివాస గృహాలే లేవు ఎట్లా పోవాలి, మాకు ఆంధ్రాలో నివాస గృహాలే లేవు ఎలా పోవాలి అన్నవాళ్ళు అన్నాడు కదా అమాయక చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి రెంట్ సీలింగ్లు కూడా చేసి బిల్డింగ్లు ఇచ్చారండి, రైలు వేసి పంపించారండి, బస్సులు వేసి పంపించారండి. ఈ ఒళ్ళో వాళ్ళకి వారానికి 5 రోజులు పంపించారండి. 2 రోజులు పరిమాణాలు ఏదో సాఫ్ట్వేర్ అమ్మమ్మగులు 2 సెలవులు హాలిడేస్ ఇచ్చారు వాళ్ళకి. ఇటు 1 తారీఖు జీతం పడకపోతే ప్రభుత్వం దింపేస్తారు. నేను దింపనండి. ఇప్పుడు ఆడ దింపుతారు కరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గొనపోడు పట్టుకుని ఉన్నాడు. యాడిని దింపుతారు కరెక్ట్గా వెళ్ళండి. అంత కబుర్లు మనతో కబుర్లు కదా. అలా వెంకటరామరెడ్డి గారు చిన్న కుర్రాడు ఉన్నాడు సెక్రటరియట్లో. ఆయన డీల్ చేయమన్నాడు జాలీని. జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళక్కడే ఆయన డీల్ చేసుకోమన్నాడు చాలు. ఏం సార్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకు చర్యలు? ఎందుకు చర్యలు? దేనికి ఏమైనా ఉంటే చర్యలు. ఈ తెపెలగాళ్ళు ఏం చేసినా పనికిరారు. ఏమి చేయలేరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్మా ఒకటి చాలు వాళ్ళకి. జయలలితమ్మ ఒక వరం ఇచ్చింది, ఉపయోగించని పాశుపశాస్త్రాన్ని వాడినట్టు వాడితే అసలు అక్కర్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలుసా, ఎంప్లాయీస్ అసలు అక్కర్లేదు ప్రభుత్వానికి. అది వాళ్ళు మర్చిపోతున్నారు ఆ విషయం. వాళ్ళతో ఏమవుతుంది? ఆల్రెడీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కొన్ని లక్షల మందిని డిప్లాయ్ చేసి కూర్చోబెట్టాడు. ఆల్రెడీ వాళ్ళు డిప్లాయ్ చేసిన దానికే ఎంఆర్ఓలు వీఆర్ఓలు వీడియోలు గోళీలు ఆడుకుంటున్నారు. చెప్పాలని ఏం పని చేస్తున్నారు? ప్రజలకు చెప్పాలి కదా. అరే మాకు ఎంత కష్టం వచ్చింది, మా జీతాలు ఇవ్వట్లేదు, మేము ఎంత పని చేసినా అంటే ప్రజలు రన్నింగ్ రేసులు ఎడతారు ముసలి వాళ్ళకి. వీళ్ళు వదులుతారు అనుకుంటున్నారా? చాలు సార్, చాలా చేశారు వీళ్ళు. ప్రజలకి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసిన వాళ్ళు. మనం చచ్చి చెడి ట్యాక్సులు కడితే 89.5% రాష్ట్రం అంత కష్టాల్లో ఉంటే కూడా ఎంతంత ఫిట్మెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు తెలుసు కదా మీరు. 89.5% అండి ట్రెజరీకి లోడ్ వీళ్ళ మీద. ఇవాళ 111% లోడ్ వీళ్ళ వల్ల. ఎవరికి ఉపయోగం అండి? వీళ్ళ జీతాలు ఏదైనా పోయినాక మనం ఎందుకంటే ట్యాక్సులు కట్టాలి, ప్రత్యక్ష పరోక్ష పనులు. పోనీ ప్రజలకి ఎంత ఉపయోగకరమైన పనులు. ఈ అబ్కారీ వ్యవస్థ ఉంది, కరెంట్ డిపార్ట్మెంట్ ఉంది, నెక్స్ట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా మీ పరంగా. ఏమి ప్రభుత్వం తరఫున ఇన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తుంటే ప్రజలకు ఎక్కడైనా శాతమని ఇచ్చారా? రాయితీ కూడా ఇచ్చిందే లేదు కదా. రాయితీ కూడా ఇచ్చిందే లేదు కాదు. బిల్లు కట్టపోతే పీకేస్తారు కదా. బాబు ఇంత పెంచాం ఎందుకు పెంచామని చెప్పారా? ప్రభుత్వంతో అట్లీస్ట్ డైలాగ్ ఓపెన్ చేయలేదు. పుస్తకాలు రాసేస్తారు కదా రిటైర్ అయిపోయిన తర్వాత. అబ్బాబాబా ఇలా హైవే కృష్ణర్ ఇలాంటి వాళ్ళు పనిపాటు లేకుండా పంతులు గారు తెగ రాసేసారు కదా పుస్తకాలు. అంతంత కోట్లు అవినీతి అంటే నువ్వే సంతకాలు పెడతావు అప్పారావు. నువ్వు సంతకాలు పెడితేనే అవినీతులు జరుగుతాయి. ఏ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు సంతకాలు పెట్టరు జీవోల మీద. తెలుసా మీకు? అది చీఫ్ మినిస్టర్లు ఎవ్వరు సంతకాలు ఉండవు. అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఓఎస్డీలు, ఈ డ్రాఫ్ట్లు. సారీ సార్, గత ప్రభుత్వంలో
వేరే ప్రభుత్వాలు ఫైల్ ఎత్తుకెళ్ళిపోవడానికి కూడా వెసులుబాట్లు కల్పించిన మహాన్నతమైన మనుషులు మీరు. వీళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేయడం ఇవన్నీ మనకు తెలుసు సార్. అంచేత మీరు వద్దు సార్, మీరు వాళ్ళ గురించి ఎంత తక్కువ చర్చలు పెడితే వాళ్ళకి లేనిపోని పెట్టకండి. ఏళ్ళో పడపోతే ఎవరికి లేదు, ఎల్లగడ ఒక యూనియన్, పుల్లగడ ఒక యూనియన్, ఎల్లయ్య పుల్లయ్యని కలుపుతూ ఇంకొక యూనియన్, వీళ్ళ మధ్యలో దూరినాడు పాపారావు గడికి ఒక యూనియన్. ఇలాంటి యూనియన్లు పెట్టుకున్న వాళ్ళ గురించి వీళ్ళ చిత్తశుద్ధి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.